హాయ్ బాయ్ నమస్తే. ఎలాగున్నారు అందరూ? చాలా బాగున్నారు, నేను బాగున్నాను. ఏం చేస్తున్నారు? ఈరోజు మునగాకు పొడి చేస్తున్నాను. ఇదిగోని మునగాకు ఆకులు తీసుకున్నాను. కడలనే తీసేసి మునగాకుని కడిగి ఆరబెట్టాను. అలాగే కొంచెం కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి. దీనికి కావాల్సిన పదార్థాలు. పోపు ఇప్పుడు వేయించుకుందాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాను. శనగపప్పు, మినపప్పు, స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ధనియాలు 2 స్పూన్ల ధనియాలు, ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర, అది 1 టీ స్పూన్ తీసుకున్నాను. మంచి కమ్మటి వాసన వస్తుంది. వెల్లుల్లి, కొంచెం దోరగా వేయించుకుందాం. కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. దూరం వేయించుకున్నాం కదా, ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్, ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకున్నాను. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మీ కారాన్ని బట్టి వేసుకోండి ఎండుమిర్చి. మేము తినే కారం ఎక్కువ, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. దాన్ని బట్టి వేసుకోండి. ఈ ఆయిల్లోనే మేము కడిగి పెట్టుకున్న మునగాకుని కొంచెం క్రిస్పీనెస్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మునగాకుని ఎంత క్రిస్పీగా వేయించుకున్నాను. అలాగే కరివేపాకుని కూడా వేయించుకున్నాను. ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. కొంచెం పసుపు, అలాగే కల్లుప్పు, కొంచెం ఉప్పు తక్కువైనా పర్వాలేదు, చూసుకొని సాల్ట్ అయినా కలుపుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, మునగాకు పొడి రెడీ అయిపోయింది. చల్లగా అయినదో ఎయిర్ కంటైనర్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి పక్కన బెల్ కొట్టండి. మళ్ళీ ఇంకొకటి మళ్ళీ కలుస్తాను. అందరికీ బాయ్.